హలో అండి, అందరు బాగున్నారా? ఈ రోజు ఒక స్పెషల్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాలండి. అదే బెంగళూరు ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకత ఏంటంట అండ్ మాకెందుకు ఇంత స్పెషల్ అంటే ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. దీన్ని అఫీషియల్ గా కెంప్గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. ఇది ఇండియాలోనే చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అన్నమాట. బిజియెస్ట్ మాత్రమే కాదు కానీ చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ కూడా. మనం ఒక్కసారి లోపలికి అడుగు పెట్టగానే మన చుట్టూ కూడా లష్ గ్రీనరీ, మోడర్న్ ఆర్కిటెక్చర్, కామింగ్ అండ్ వెల్కమింగ్ వైబ్ తో ఉంటుంది. అసలు ఇది నిజంగా ఎయిర్పోర్టేనా అని అనిపిస్తుంది. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే అసలు ఈ డిజైన్ ఎవర్రా బాబు చేశారు అని అనిపిస్తుంది. వెరీ థాట్ఫుల్ డిజైన్ అండి. చాలా హై సీలింగ్, చుట్టూ కూడా వార్మ్ లైటింగ్, ఎక్కడ చూసినా ఏ కార్నర్ లో చూసినా కర్ణాటకని, ఇండియా కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ బ్యూటిఫుల్ ఆర్ట్స్. ఈవెన్ మనం నడిచే దారిలో కూడా బోలెడన్ని ప్లాంట్స్ అండ్ న్యాచురల్ లైట్ ఉంటుంది. ఈ ఒక్క ఎయిర్పోర్ట్ చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది బెంగళూరు ఇస్ ద గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా టెర్మినల్ 2 నుండి వెళ్ళాలి. ఇంకా ఈ టెర్మినల్ 2 అయితే నెక్స్ట్ లెవెలే. అసలు ఈ టెర్మినల్ పేరే టెర్మినల్ అయిన గార్డెన్. ఇదైతే అబ్సల్యూట్లీ బ్రెత్ టేకింగ్ అండి. లోపల వాటర్ ఫాల్స్ ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ బ్యాంబూ స్ట్రక్చర్స్ అండ్ వేల ప్లాంట్స్. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. మన ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఒక గ్రీన్ పారడైజ్ లో రెస్ట్ తీసుకుంటున్నామా అనిపిస్తుంది. ఫ్లైట్ ఇంకొంచెం లేట్ గా వస్తే బాగుండేదని ఫీల్ అవుతాం కూడా. కెనడా టు ఇండియా వచ్చేటప్పుడు ముందు టొరంటో ఎయిర్పోర్ట్ లో, లే ఓవర్ కి అయితే ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ లో ఉండి తర్వాత అలా ఫ్లైట్ నుంచి బెంగళూరు దిగి అడుగు పెట్టగానే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ ఫీలింగే వేరు. ఏ ఎయిర్పోర్ట్ కూడా మన బెంగళూరు ఎయిర్పోర్ట్ ముందు పనికిరావనిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకైతే ఈ ఎయిర్పోర్ట్ చాలా చాలా స్పెషల్ అండ్ పర్సనల్ కూడా. 2018 సెప్టెంబర్ లో గుండెలో చాలా బరువుతో భారంతో ఇదే ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరామండి మా ఫ్యామిలీని వదిలేసి. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత చాలా సంతోషంగా ఈ ఎయిర్పోర్ట్ లో అలా అడుగు పెట్టగానే మా చెల్లైతే కాల్స్ మీద కాల్స్. అర్ధరాత్రి 2:30 గంటలకు కూడా చిన్నపిల్లల్ని వేసుకొని మమ్మల్ని జస్ట్ ఒక 10 నిమిషాలు కలవడం కోసం బయలుదేరి వచ్చేసారు వాళ్ళు. ఈ ఎయిర్పోర్ట్ లో నాకు అదొక బ్యూటిఫుల్ మెమరీగా ఉండిపోయింది. ఒక నెల తర్వాత మళ్ళీ మేము తిరిగి ప్రయాణం అయ్యాం కెనడాకి. మళ్ళీ ఇదే ఎయిర్పోర్ట్ లో మా పేరెంట్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సేపు టైం స్పెండ్ చేసి చాలా బాధగా, ఎమోషనల్ గా లోపలికి వెళ్లి చెక్ ఇన్ అయ్యాం. ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోయింది. ఆ గ్లాస్ విండోస్ లోంచి 100 సార్లు మా ఫ్యామిలీకి ఏడుస్తూ బై చెప్తూ దోస్ మెమరీస్ ఆర్ అన్ఫర్గెటబుల్. ఈ ఒక్క ప్లేస్ మా ఎక్సైట్మెంట్ ని, మా ఎమోషన్స్ ని, మా బాధని, మా ఆనందాన్ని అన్ని కూడా క్యాప్చర్ చేసి ఒక మెమరీగా ఉంచేసిందండి. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనగానే ఒక స్టార్టింగ్ పాయింటో లేదా ఒక డెస్టినేషనో కాదండి. నాకైతే ఇట్స్ వే 2 వరల్డ్స్ మీట్. మై లైఫ్ ఇన్ కెనడా అండ్ మై హార్ట్ ఇన్ ఇండియా. ఇంకా కెనడా టు ఇండియా మా స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.